మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన పేర్నమెట్లోని బివి సుబ్బయ్య హై స్కూల్లో యోగా డే నిర్వహించడం జరిగింది. మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా ఇవాళ మన రాష్ట్రానికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ యోగా డేను మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన పాఠశాలలో కూడా ఈరోజు యోగా డేను మన పాఠశాల విద్యార్థులతో యోగా ప్రాక్టీస్ చేయించి ఈ మధ్య వారం రోజుల నుండి చేయించడం జరిగింది. అందులో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగా చేయడం వల్ల విద్యార్థులకు కలిగేటువంటి ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. యోగా అనేది మన భారతీయ సాంప్రదాయంలో చాలా ప్రాచీనమైనటువంటి ఒక కార్యక్రమం. ఇందులో భాగంగా మనుషులు శ్వాస మీద అదుపు చేయడం వల్ల అనేక రకాల జబ్బులు కూడా నయమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పేసి సైకాలజిస్టులు కూడా చెప్తా ఉన్నారు ఈ మధ్య. అందువలన యోగా అనేది మానవుని యొక్క జీవితంలో ఒక భాగంగా చేర్చుకుంటే అనేక రకాల జబ్బులు, ఈ స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ ఏమి లేకుండా ఒక నాణ్యమైనటువంటి జీవన శైలి అనేది అలవడుతుందని చాలా అధ్యయనాలు చెప్తా ఉన్నాయి ఈ మధ్య. అందువలన యోగా డేను మన పాఠశాల నిర్వహించడం జరిగింది. ఈ యోగా డే నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. విద్యార్థులు యోగా చేయడం వల్ల వాళ్ళకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ముందు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అంటాం మనం. వాళ్ళకి చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ ఏర్పడి వాళ్ళ మనసులోకి ఆ చదివినటువంటి ఒక సబ్జెక్ట్ కానీ కాన్సెప్ట్ కానీ మనసుకు హత్తుకునే విధంగా వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేయగలరు. అలాగే ఇవాళ దైనందిన జీవితంలో మనుషులకి ఒత్తిడి, శ్రమ ఎక్కువైనాయి. అయితే ఈ ఒత్తిడిని జయించాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ యోగాసనాలు, అలాగే శ్వాస మీద అదుపు. ఇవి చేసినట్లయితే విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సాధారణ ఉద్యోగులు కానీ, ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్ట్రెస్ ఎక్కువ ఒత్తిడి ఉండేటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు యోగా చేసినట్లయితే వాళ్ళకు మంచి ఆరోగ్యం, అలాగే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఈ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అలాగే విద్యార్థులకు ఈ యోగా అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. కారణం ఏంటంటే, విద్యార్థులు అంటేనే వాళ్ళ సబ్జెక్టును నేర్చుకునేటువంటి ఒక దశ కాబట్టి ఆ దశలో వాళ్ళకి ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత కావాలంటే యోగాసనాల వల్లనే సాధ్యమవుతుందని అధ్యయనాలు చెప్తా ఉన్నాయి. అందువలన విద్యార్థులు యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళ కాన్సన్ట్రేషను మరియు ఒత్తిడిని జయించేటువంటి ఒక అవకాశం కూడా కలుగుతుంది. అందువల్ల మా పాఠశాల విద్యార్థులకు యోగా మీద కొన్ని ప్రాక్టీసు చేయించడం జరుగుతూ ఉంది.